ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, అద్భుతమైన దేవ, ఆశ్చర్యకరుడైన దేవ, స్తోత్రం. మిమ్మల్ని ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చిన లేఖన భాగం, వాటి ద్వారా నా ప్రభావ మీరు మాతో మాట్లాడి ఎందుకు మేము ఆరాధించాలి, దేనిని బట్టి మేము ఆరాధించాలి ప్రభావ మీరు వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి. మీరు మాతో మాట్లాడండి దేవా. అయా మీ యొక్క ఆత్మీయ పొలంలో పరిగి వేరుకోవడానికి సాధించి మీకు నిజమైన ఆరాధన, మీకు ఇష్టపూర్వకమైన ఆరాధనని మేము సమర్పించుకోవడానికి కావచ్చు కృపను దయచేయండి ప్రభావ. మీరే సాయం చేయండి. నిలబడుతున్న అనుకున్నాయి నన్ను విసులు చాటు మరుగుపరుచుకొని ఆ దేవా మాట్లాడమని కృపకై కోరుకొచ్చు, మీ దయకై కోరుకుంటుంది. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మేము మనం చేస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మనకి ఇచ్చిన ఈ లేఖన భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, మరి ఎవరు ఈ మాట్లాడుతున్నారండి? 41వ అధ్యాయం ఆదికాండం 41వ అధ్యాయం మరి 51, 52 వచనాల్లో మరి అక్కడ 51 వచనం, అప్పుడు యోసేపు దేవుడు నా సమస్త బాధను నేను మర్చిపోనట్లు చేశాను. నా సమస్త బాధ, ఏం బాధ వచ్చింది దానికి? ఎన్నో రకాలైన బాధలు వచ్చాయి, ఎన్నో రకాల బాధలు. మరి తన సొంత అన్నయ్యలే తనని నిర్లక్ష్యం చేశారు, తన సొంత ఇంటి వారే తనని బానిసగా మరి గుంటలో పడేశారు. తర్వాత తనని వేరే వారికి అమ్మారు. చూడంటే ఎన్ని బాధలు చూస్తే నిజంగా ఎన్ని బాధలు, ఎన్నో బాధలు, ఎన్నో బాధలు ప్రియమైన దేవుని బిడ్డ చూస్తాం. అసలు బైబిల్ గ్రంథంలో ఎన్ని బాధలు ఉన్నాయో మనం చూస్తాం. ఒకసారి చూస్తే ఇక్కడ 2 విషయాలు మనం జ్ఞాపకం చేసుకో. ఒకటి, బాధలు నేను మర్చిపోనట్టు చేశాడట. ఎన్నో బాధలు, ఎన్నో శ్రమలు, ఎన్నో దుఃఖాలు, ఎన్నో అవమానాలు, ఎన్నో అననుకూల పరిస్థితులు చూస్తే మర్చిపోయినట్టు చేశాడట దేవుడు. ఇంకోటి ఏమంటాడంటే 52లో, దేవుడు నన్ను అభివృద్ధి చెందించాడు. 2 విషయాలు అక్కడ ఆ యొక్క యోసేపు జీవితంలో 2 విషయాలు జరిగాయి. అందుకనే ఈరోజు మన అంశం ఏంటంటే బాధలను తీసివేసిన దేవుడు, శ్రమలను తీసివేసిన దేవుడు, అవమానములను ఆశీర్వాదకరంగా మార్చిన దేవుడు. కాబట్టి చూస్తాం. చూడండి ఎన్ని బాధలు ఉన్నాయో ఒకసారి చూస్తాం. యోబు గ్రంథం 5వ అధ్యాయం, యోబు గ్రంథం 5వ అధ్యాయం 19 లేదా 18, 19 వచ్చిన యోబు గ్రంథం 5వ అధ్యాయం. ఆయన గాయపరచి గాయములు కట్టను, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును. 7 బాధలు కలిగినను ఏ కీడును. చూసారా ఎన్ని బాధలట? అంటే ఇక్కడ 6, 7 అనేది 6, 7 బాధలని మనం లిటరల్గా ఆలోచించాలి అవసరం లేదు. కానీ ప్రతి బాధ, నీకు వచ్చిన ప్రతి బాధ నుండి, నీకు వచ్చిన ప్రతి అవమానం నుండి, నీకు వచ్చిన ప్రతి శ్రమ నుండి ఏం చేశాడంటే దేవుడు మనల్ని విడిపించాడు. చూసారా ఎన్ని బాధలు ఉన్నాయంటే అన్ని బాధలు ఉన్నాయి. ముఖ్యంగా దేవుడు మన జీవితంలో చేసిన ఆ విడిపింపు లేదా ఆ
ఆ విడుదల చూస్తే పాపం అనే బాధ. పాపం చేసిన వాళ్ళకు వచ్చే బాధలు ఏంటో చూద్దామా? పాపం చేసిన వాళ్ళకు వచ్చే బాధలు ఏంటో చూస్తామా? మత్తయి శుభవార్త 8వ అధ్యాయం 12వ వచనం. మత్తయి శుభవార్త 8వ అధ్యాయం 12వ వచనం. రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి, అక్కడ ఏడ్పులు పళ్ళు కొరుకొచ్చు. పాపం చేసిన వాళ్ళకి వచ్చే బాధ చూడండి ఎలా ఉందో. పాపం చేసిన వాళ్ళకి వచ్చే బాధ ఎలా ఉందంటే, రాజ్య సంబంధులు ఇక్కడ రాశాడు. రాజ్య కుమారులు వెలుపటి ఏ రాజ్య కుమారులు? ఈ లోకానికి సంబంధించిన వారు, ఈ లోకములో ఉన్నవారు, ఈ లోకాన్ని ప్రేమిస్తూ ఉన్నవారు, ఈ లోకమే శాశ్వతం అనుకొని లోకంలో వారి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించువారు వారట వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుచు నుండునని మీతో చెప్పుచున్నాను. ఏముండదంటే అక్కడ ఎప్పుడు బాధే, ఎప్పుడు దుఃఖమే, ఎప్పుడు పండ్లు కొరుకుంటే వేరే ఏముండదు. చూడండి అక్కడే 25వ అధ్యాయం 30వ వచనం. మత్తయి శుభవార్త 25వ అధ్యాయం 30వ వచనాలు మనం చూసుకుంటే, ఒకసారి వారు మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేడి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుచు ఉండనెను. పాపములో ఉన్నవాడు, పాపములో వాడు మరణిస్తే, పాపములో జీవిస్తూ మరణిస్తే, ఆ పాపం నుండి ప్రాయశ్చిత్తం పొందకుండా మరణిస్తే మనకేం జరుగుతుంది పిల్లరా? ఏడుపును పండ్లు కొరుకుచే. ఇంకా చూస్తామా? మార్కు శుభవార్త 9వ అధ్యాయం 48వ వచనం. మార్కు శుభవార్త, నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. ఎక్కడికి వెళ్తారు? పాపంలో ఉన్న వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? నరకానికి వెళ్తారు. అక్కడ ఏంటంట? ఏమి కూడా పురుగు చావదట, అగ్ని ఆరదట. చూసారా ప్రియమైన దేవుడు? కాబట్టి మనం చాలా జాగ్రత్తగా మనం గమనిస్తే, ఇక్కడ యోసేపు మాట్లాడుతూ ఉన్నాడు, నా బాధను నేను మర్చిపోనట్లు చేశాను. కానీ పాపంలో ఉన్న వారికి ఈ వచ్చే బాధను మనం చూస్తే ఎలా ఉంటుందట? ఎంతసేపు ఉంటుంది ఈ బాధ? చూద్దాం ఒకసారి ఎంతసేపు ఉంటుంది. ప్రకటన గ్రంథం తీయండి ఒకసారి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం. ఈ బాధ ఎంతసేపు, ఎన్ని రోజులు ఉంటుంది? ఎన్ని రోజులు ఉంటుందో పిల్లరా? 20వ అధ్యాయం ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 10వ వచనం. అచ్చట ఆ క్రూర మృగమును అబద్ధ ప్రవక్తి ఉన్నారు, వారు యుగ యుగములు రాత్రింబగళ్ళు బాధింపబడదు. పాపం చేసి చనిపోతే, పాపం చేసి మరణిస్తే, పాపం చేసి ఈ లోకం నుండి వెళ్తే ఏమైనా దేవుడు పెట్టారు. ఏమైందంటే మనకి ఏమైంది? ఎటువంటి బాధ? యుగ యుగములు. మొదటిలో సంవత్సరాలు ఎట్లా భరిస్తాము, 2 సంవత్సరాలు భరిస్తాము, ఏం పర్వాలేదులే అని అనుకున్నామేమో. అని ఆ ప్రియమైన దేవుడు పెట్టారా? ఇంకా చూస్తాము ఒకసారి. లూకా శుభవార్త 10వ అధ్యాయం 25వ వచనం. లూకా శుభవార్త 16వ అధ్యాయం 25వ వచనంలో ఒక మాట చూసుకుంటే, అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైన సుఖం అనుభవించి, అలాగనే లాజరు కష్టం అనుభవించిన జ్ఞాపకం చేసుకుని, ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు. ఎవరు నెమ్మది పొందుతున్నాడు? ఎందుకు నెమ్మది పొందుతున్నాడు? ఈ లోకములో పాపము నుండి
విడుదల పొందాడు లాజరు. ఈ లోకంలో మనం ఎన్నో బాధలు రావచ్చు, ఎన్నో అవమానాలు రావచ్చు, కానీ ఇక్కడ మనం గమనిస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపము నుండి మనం ఏం చేయబడ్డాం? విడుదల చేయబడ్డాం. అదే కనుక ఆ పాపం నుండి విడుదల చేయకుండా ఉండి ఉన్నట్లయితే ఈ బాధలన్నీ కూడా ఎంతవరకు ఉండేది? యుగ యుగములు ఈ బాధ ఉండేది మాట. ఇంక దానికి ఎండింగ్ లేదు, బిగినింగే, నో ఎండింగ్. చూసారా? మరి దేవుడు చాలా చక్కగా, అంటే ఈరోజు దేవుడు మాట్లాడుతున్న విషయం ఏంటంటే, యోసేపు జీవితంలో తనకున్న బాధను మర్చిపోయినట్లు చేశాడు. నేను అందుకని ఆయన ఆరాధిస్తాను. నేను ఆ బాధ నుండి నన్ను విడుదల చేసి ఏం చేశాడంట? అభివృద్ధి చేశాడు. అభివృద్ధి గురించి తర్వాత మాట్లాడారు. చూడండి, ఇక్కడ లాజరు చూస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, లాజరు ఏం చేస్తా ఉన్నాడు? నెమ్మది పొందుతున్నాడు. ఎక్కడ? మరి కింద దాని పక్కనే చదవండి ఒకటి. దాని పక్కన ఏంటంట? ఎవరైనా ధనవంతుడు తన పాపంతో వెళ్ళిపోయాడు, తన పాపంతోనే మరణించాడు. అక్కడ యాతన పడుతున్నాడు. ఎన్ని రోజులు యాతన పడుతున్నాడు అతను? యుగములో. కానీ నీవు నేను ఏం చేశాం? ఆ బాధ నుండి మనల్ని తప్పించిన దేవుడు గుర్తించాలి. మన అర్హులే ఆ బాధకి, కానీ ఆ బాధ నుండి మనల్ని తప్పించిన దేవుడు ప్రియమైన దేవుడు బిడ్డ. ఆ బాధ నుండి మనల్ని విడుదల చేసిన దేవుడు. కానీ వీఆర్ డిజర్వ్ టు గెట్ సచ్ పనిష్మెంట్. బట్ ఆయన మహాకృప వలన. యోహాను శుభవార్త 5వ అధ్యాయం 24వ వచనం. యోహాను శుభవార్త 5వ అధ్యాయం 24వ వచనం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో. ఇక్కడ ఏం జరిగింది? మనకి మరణము చేత దాటించబడ్డాం. మనకు మరణం లేదు, అయిపోయింది. దాని ఒకటి మరణించాం, మనం బ్రతికాం. 5:17 చదివితే మనం ఏమయ్యాము? 2 కొరింథీ 5:17 మనం నూతన సృష్టి, పాతవి గతించిన సమస్తమును కొత్తవాయెను. మన నూతన సృష్టి ప్రియమైన దేవుని బిడ్డ, మనం నూతన సృష్టి. మరణము నుండి దాటించబడ్డాం. మరణము లేదు మనకి. చనిపోయామంటే ఈ దేహాన్ని విడిచిపెట్ట డైరెక్ట్ గా దేవుడి దగ్గరికి వెళ్ళాలి. డైరెక్ట్ గా దేవుడే కాబట్టి అప్పుడు కృప మనకి దేవుడు ఇచ్చాడు. పాతాళం నుండి మనం విడిపించాడు. చూడండి ఒకసారి 16వ కీర్తన 16వ కీర్తనలో దేవుడు మాట్లాడుతున్న విషయాన్ని మనం గమనించుకుంటే, దేవుడు పాతాళం నుండి మనలను విడిపించిన దేవుడు. 16వ కీర్తనలో చూడండి ఒకసారి. పాతాళం గురించి చాలా చక్కగా దేవుడు మనకి ఆ కృపనిచ్చాడు పిల్లలు. అలాగే 116వ కీర్తనలో కూడా చూసుకుంటే 116వ కీర్తనలో 6-7 వచ్చినా మనం గమనిస్తాం. 116, 6-7 చూడండి ఒకసారి. ఏమంటాడు? యెహోవా సాధువులను కాపాడువాడు, నేను కృంగియుండగా ఆయన రక్షించాను. నా ప్రాణమా, యెహోవా నీకు క్షేమం విస్తరింపజేసినాడు. తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపు. మరణాన్ని దాటించాడు. ఎక్కడికి వెళ్తాం మనం? విశ్రాంతిని పొందే స్థలానికి వెళ్తాం. అదే పాపంలో ఉన్న వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? నరకానికి వెళ్తాం, పాతానికి వెళ్తాం. అక్కడ ఏముండదు? అగ్ని ఆరదు, పురుగు చావదు. ఎన్ని రోజులు ఉంటది? ఇక్కడైతే లైఫ్ డెత్ అంటే ఇక్కడ ఎన్ని సంవత్సరాలు? ఒక 15 సంవత్సరాలు.
లైఫ్ డెత్ అంటే జనరల్గా లైఫ్ డెత్ పనిష్మెంట్ అంటే ఓ 15 సంవత్సరాలు అంతే. కానీ అక్కడ యుగ యుగములు, దానికి ఎండింగ్ అనేది లేదు, ఎండింగ్ అనేది లేదు. కాబట్టి నిన్ను నన్ను ఏం చేశాడు దేవుడు? ఆ బాధ నుండి విడిపించాడు. కాబట్టి మనం ఏం చేయాలి? ఆయనను మనం ఆరాధించాలి, స్తుతించాలి. 136వ కీర్తన 136వ కీర్తనలో దేవుడు మాట్లాడుతున్న విషయాన్ని మనం గమనించుకుంటే 24వ వచనం, మన శత్రువుల చేతి నుండి మనల్ని విడిపించాను, ఆయన కృప నిరంతరముండును. ఆయన కృప నిరంతరముండును. శ్రమలో నుండి విడిపించాడు. బాధపడుతున్నావా? అయ్యో నాకు ఈ శ్రమ. నువ్వు ఎప్పుడైతే పాపం నుండి విడిపించబడ్డావో నీకెన్ని శ్రమలు వచ్చినా కానీ వాటి నుండి విడిపించే దేవుడు, విడిపించిన దేవుడు. నువ్వేం చేయాలి అప్పుడు? ఆయన మనస్ఫూర్తిగా ఆరాధించాలి, ఆరాధించాలి. అంతేగాని మనము ఆయన యొక్క దీవెనలు పొందేసి కొన్నిసార్లు ఏం చేస్తామంటే మనం మర్చిపోతూ ఉంటాం. తర్వాత 52వ వచనం చదవండి ఒకసారి. ఆదికాండం 41వ అధ్యాయం 52వ వచనం. తరువాత అతడు నాకు బాధ కలిగిన దేశము అభివృద్ధి పొందించినని ఎఫ్రాయిం అంటే ఏంటంట? కింద చూడండి ఫుట్నోట్లో, అభివృద్ధి. మనిషి అంటే ఏంటి? మర్చిపోవుట. మనిషి అంటే మర్చిపోవుట. ఎఫ్రాయిం అంటే అభివృద్ధి. ఏం అభివృద్ధి చెందాడు యోసేపు? ఏం అభివృద్ధి చెందాడు? గుంటలో నుండి తీయబడ్డాడు, బానిస ప్రధానమంత్రి. చెరసాల నుండి సింహాసనంకి వెళ్ళాడు, చెరసాల్లో ఉన్నాడు, అవమానం పొందాడు, తర్వాత ఆశీర్వదించబడ్డాడు. అదే అభివృద్ధి అంటే నీ జీవితంలో ఆ అభివృద్ధి లేదా? మరి ఎందుకు మనం దేవుడిని ఆరాధించమా? దేవుని ఎందుకు స్తుతించాం? ఎప్పుడు శ్రమల గురించి ఆలోచిస్తామా? యోసేపు శ్రమలు రాలేదా? లేకపోతే దావీదు మహారాజుకి శ్రమలు రాలేదా? ఆయన రాజే, ఆయన కూడా ప్రధానమంత్రి. కానీ వాటి అన్నింటిని కూడా ఏం చేశాడు? ఇలా మనం చూసుకున్నాం. 116 ఏళ్ళు నీ శ్రమలన్నింటిలో నుండి విడిపించిన దేవుడు, ప్రియమైన దేవుడు బిడ్డ, నీ శ్రమలన్నింటిలో నుండి విడిపించిన దేవుడు. కాబట్టి మనం జాగ్రత్తగా గమనిస్తే ఆ ప్రియమైన దేవుని సంగతి, దేవుడు మనతో మాట్లాడుతున్న విషయాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే నీ శ్రమలన్నిటిలో నుండి విడిపించిన దేవుడు. ఈ వారం ఏంటి పరిస్థితి ఆలోచించండి ఒకసారి. పోయిన వారం ఎలా ఉన్నాం? ఈ వారం మధ్యలో ఒక శ్రమ. కానీ ఈ రోజున దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క మందిరంలో, దేవుని యొక్క గృహంలోకి నిన్ను తీసుకొచ్చి సంతోషముగా ఆయన ఆరాధించే కృపనిచ్చి సంతోషం ఏంటంట? అందుకనే ఏ పాట పాడుతున్నాం? ఆనందము ప్రభు నాకు సగే. 2-3 రోజుల క్రితం వరకు కూడా ఒక శ్రమ, ఒక అనుమానం, అయ్యో ఒక ఆందోళన పరిస్థితి. కానీ దేవుడు నీ ప్రార్థనని ఆలకించి మొదటిగా నిన్ను స్పిరిచువల్ ఆస్పెక్ట్లో నీ పాపము నుండి నిన్ను విడిపించి నిత్య జీవంలోకి నిన్ను ప్రవేశింపచేశాడు. రెండవది, నీకొచ్చే ప్రతి బాధ, యోసేపుకున్న ప్రతి బాధ నుండి విడుదల చేసి ఆయన అభివృద్ధి చేశాడు. ఈ రోజున నీకు వచ్చిన ఆ వ్యాధి కానీ, బాధ కానీ, అవమానం కానీ విడుదల చేసిన దేవుడు. ఎందుకంటే ఏం కావాలి? అందుకని యోసేపు ఏమంటాడంటే, వాడు నాన్న యోసేపు గురించి చెప్తా, ఫలించడి నీవు నేను కూడా అలాగనే ఉన్నావని, అలాగనే ఆశీర్వదించండి. ఆయన మనకున్న శ్రమని హైలైట్ చేసుకుంటా ఆయనకున్న విషయాన్ని మనం మర్చిపోతా ఉంటాం. ఒకసారి 115వ కీర్తన 115వ కీర్తనలో
13-14 వచ్చిన చూస్తామా? 13-14 వచ్చిన పిల్లల్నేమి పెద్దల్నేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించను. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. మర్చిపోలా. ఇప్పుడు 12 వచ్చిన చదువుతాం. యెహోవా మమ్మను మర్చిపోలేదు. బాధలో ఉన్న అయ్యో దేవుడు మర్చిపోయాడేమో, అయ్యో మమ్మ మేమంటే దూరం అయ్యామో, దేవుడికి మేమంటే లెక్కలేదేమో, నిర్లక్ష్యమేమో అని అనుకున్నాం. ఏంటి ఆ బాధలో? కానీ ఏమన్నాడు? నా బాధ నుండి నన్ను అభివృద్ధి చేశాడని యోసేపు చెప్పిన విధంగా ఈరోజు నేను కూడా ఆ బాధ నుండి, శ్రమ, దుఃఖము, పాపం అనే బాధ, ఈ లోకంలో వచ్చే బాధలు, వాటన్నింటికి కూడా నేను స్పిరిచువల్గా అలాగనే భౌతికంగా అభివృద్ధి చెందిస్తూ ఉన్నాడు. అంతకంటే ఏం కావాలండి మనం ఆరాధించడానికి? అంతకంటే ఏం కావాలి చెప్పండి? ఏం చేశారంట? నా బాధను. మరలా మనం మూలవాక్యానికి వెళ్దాం. ఆదికాండం 41వ అధ్యాయం. ఆదికాండం 41వ అధ్యాయం 51-52 వచ్చిన 51-52. దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారందరినీ నేను మర్చిపోనట్లు తండ్రి ఇంటి వారు చేసిన బాధ. ఏం బాధ? గుండెలో పడేయటం, బానిసగా అమ్మివేయడం, అలానే వారు అసూయ చూపించడం. అసూయతో నువ్వు అభివృద్ధి చెందుతా ఉంటే నీ ఇంటి వారే నీ మీద అసూయించారు. నువ్వు సంతోషంగా ఉంటే నీ ఇంటి వాళ్ళే నిన్ను ఏం చేస్తారు? ఆ బాధని ఇంకా రెట్టింపు చేస్తారు. కానీ దేవుడు నీకున్న సమస్తమైన బాధ నుండి మర్చిపోయేటట్లు చేశాడు. సమస్తమైన బాధ 52 చదవం ఒకసారి మరలా. తరువాత అతడు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించాడు. అభివృద్ధి చెందావా? ఆత్మీయ అభివృద్ధి, భౌతికమైన అభివృద్ధిని చూసుకుంటే. కాబట్టి మన ఇంట్లో ఎప్పుడూ కూడా ఇద్దరు ఉండాలి. ఎవరు? మనషే ఉండాలి, ఎఫ్రాయిం కూడా ఉండాలి. మనషే ఉన్నాడా లేకపోతే గుర్తు తెచ్చుకుంటాం. దేవుడు ఎప్పుడు కూడా యెషయా గ్రంథం ఒక్కసారి నేను చూసుకొని నేను ముగించేస్తాను. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 43-25 అనుకుంటా. ఒకసారి చూడండి అమ్మ, ఒకసారి 43-25. 18 43-18. మునుపటి వాటిని తలంచుకోండి. ఇప్పుడు 20 చదువు. నేను నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను. నేను నీ పాపములను. ఎవరు చెప్తున్నారండి? మరి ఎందుకు గుర్తు తెచ్చుకుంటావు? వాళ్ళు అలా చేశారు, అయ్యో వాళ్ళు ఇది గుర్తు చేసుకున్నారేమో, అయ్యో నేను ఇలాంటి వాళ్ళు ఎందుకు దేవుడు అన్నాడని గుర్తు చేసుకుంటా అని ఒకడు గుర్తు చేస్తాడు. ఎవరండి? అశ్వం గారు, ఎవరు గుర్తు చేస్తారు మనకి? ఇది సాతాను గుర్తు చేస్తాడు. మన పాపాన్ని సాతాను గుర్తు చేస్తాడు, దేవుడు గుర్తు చేయడు. అంటున్నాడు కదా, నేను నీ పాపాన్ని నేను గుర్తు చేసుకోను అంటాడు. నీ పాపమును నేను మళ్ళా చదువుదామా? 43-25. నేను నీ పాపములను జ్ఞాపకము చేసి కొనను. ఆయన చెప్పిన మాటలో ఒక పొల్లు కానీ ఏది కానీ జరగకుండా ఉండదు. నీకు నీ పాపాలు గుర్తొస్తున్నాయి అంటే దేవుడు గారిని గుర్తు చేస్తుంది, సాతాను గుర్తు చేస్తాడు. ఎందుకు గుర్తు చేసుకున్నాం? అయ్యో నేను పాపిని ఆయన గుర్తు చేసుకుంటా అన్నాడా? నేను జ్ఞాపకం చేసుకున్నాం. మనమే ఏం చేస్తామంటే వాడు వైపు చూసి వాడు గుర్తు, అలా రోజులు వారు చేసావు కదా, అలా రోజులు మాట్లాడినావు కదా అని గుర్తు చేస్తాడు. గారు దేవుడు గుర్తు చేసుకోవాలి ఎప్పుడు కూడా.
ఒక్కసారి మనం పాపము నుండి విడిపింపబడిన తర్వాత, ఒక్కసారి మనం దేవుని దగ్గర ఒప్పుకున్న తర్వాత, ఆ పాపానికి ప్రాయశ్చిత్తం వచ్చిన తర్వాత దేవుడు మన పాపను గుర్తు చేసుకోడు, జ్ఞాపకం చేసుకోడు అని దేవుని వాక్యం చెప్తుంది. నేను చెప్పట్లా, ఎవరు గుర్తు చేస్తున్నారు? సాతాను గుర్తు చేసి నీకు నాకు ఆ మనశ్శాంతి లేకుండా చేస్తాను. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. పాపం గుర్తు చేసుకునేటప్పుడు 43:25 గుర్తు తెచ్చుకోండి. యెషయా గ్రంథం 43:25 ఇది కంఠస్థం అయిపోయి ఉండాలి మనకి. యెషయా గ్రంథం 43:25 కంఠస్థం. ఇంకంతే, నిద్రలో లేపునా కానీ నా దేవుడు చేసుకుని అన్నాడు కదా, జ్ఞాపకం చేసుకుని అంటాడు కదా, మరి నేను గుర్తు తీసుకున్నాను నా పాపాన్ని. అంటే నేను కాదు, నా దేవుడు కాదు, వీడు చేస్తే దొంగ నా గుర్తు ఇవ్వకని చెప్పాలి. వాడిని గర్తించి చేసుకోనన్న దేవుడు నీకు నాకుంటే మనల్ని గుర్తు తీసుకోవాలని చెప్పండి. కాబట్టి ఈ బాధ నుండి పరిచయపోయేటట్టు చేసిన దేవుడు, బాధ నుండి మనల్ని అభివృద్ధి చేసిన దేవుడు, పాపము ఈ లోకంలో శ్రమలన్నిటి నుండి విడిపించిన దేవుని జ్ఞాపకం చేసుకొని మన ఆరాధన హృదయపూర్వకమైన ఆరాధన, హృదయపూర్వకమైన ఆరాధన. ప్రభా, నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకోవాలా, ఆ పాపాన్ని జ్ఞాపకం చేసుకున్నావు అన్నావు. నా తండ్రి నేను తెచ్చుకొని బాధపడతాను. అయ్యా, ఎంత గొప్ప దేవుడు, ఇంత ఘోర పాపని నన్ను, నా పాపాన్ని నేను జ్ఞాపకం చేసుకోమని చెప్పాడు కదయ్యా. నా బాధల్ని మర్చిపోయేటట్టు చేశాడు. నా శ్రమలన్నింటిలో, నా దుఃఖాలన్నింటిలో, నా యొక్క వ్యాధులన్నింటిలో, నా యొక్క రోగాలన్నింటిలో, నా యొక్క అవమానాల్లో, వాటన్నింటిని కూడా నేను నన్ను విడిపించాడు. జ్ఞాపకం చేసుకొని హృదయపూర్వకమైన ఆరాధన దేవుడు ఆరాధన నూరారగ చేతును దైవారాధనను ధారాళముగా పాడెదను, స్తోత్ర గీతమును ధారాళముగా పాడెదను, స్తోత్ర గీతమును. హల్లెలూయా 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 హల్లెలూయా. నూరారగ చేతును